ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది, అలానే పరిష్కార మార్గాలు ప్రతి వీడియోలోనూ మనం చేసుకుంటూ వెళుతున్నాం. మరి ఈ వీడియోలో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అండ్ అలానే వాళ్ళకి మీరు సూచించే పరిష్కార మార్గాలు ఏంటి? తప్పకుండా. ఆరుద్ర నక్షత్రం అంటే చాలా విశేషమైన నక్షత్రం. ఇది రుద్ర నక్షత్రం అంటారు. శివుడు ఒక నక్షత్రం అంటారు ఇది. సో ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ వెళ్ళాలి. ఇప్పుడు శివ నక్షత్రం కదా, సో మన పరమేశ్వరుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఆయన సాధించుకుని గెలుచుకున్నారు. అంటే ఇబ్బందులు అంటే ఆయనకి భగవంతుడికి ఇబ్బందులు కాదు, మనకి లోక కళ్యాణార్థం కోసం అవన్నీ అవన్నీ వర్ణాలు మట్టి. అంటే ప్రపంచం ఇలా ఉంటుంది, ప్రతి కష్టం వస్తుంది, కష్టం వెనక మళ్ళీ సుఖం వస్తుంది, సుఖం తర్వాత మళ్ళీ కష్టం వస్తుంది అని మనం తెలుసుకోవడానికి పురాణాల్లో పరమేశ్వరుడు చేసిన ఇవన్నీ. కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పడ్డారని కాదు. సో మనకి అవి లెసన్స్గా మనం ఏం చూసి నేర్చుకోవాలి, ఏం చూసి తెలుసుకోవాలి అనుకోవడానికి ఇవి లక్షణాలు అనమాట. సో పరమేశ్వర నక్షత్రం కనుక వీళ్ళకి స్ట్రగుల్స్తో లైఫ్ ఎప్పుడు ఉంటుందన్న. చూడ్డానికి మనుషులు ఆకారం చాలా హైట్, పర్సనాలిటీ చూస్తేనే గంభీరంగా కనిపిస్తుంటారు వాళ్ళు. అంటే చాలా అమ్మో వీళ్ళతో మాట్లాడడం మనం చాలా కష్టమేమో అనుకుంటాం, కానీ చాలా సున్నిత మనస్తత్వాలు. అది చాలా సెన్సిటివ్ మనుషులు. అది గట్టిగా ఒక మాట మనం అంటే మాట్లాడితే వాళ్ళు మళ్ళీ లోపల బాధపడిపోతుంటారు. కానీ మనిషిని చూస్తే భయపడతాం మనం. మనిషి చూడడానికి అంత పొడుగుంటారు, అంత హైట్, పర్సనాలిటీస్, తర్వాత చేతులు, వేళ్ళు అన్ని పొడుగు ఉంటాయి. సో అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త భారీ పర్సనాలిటీ, చాలా భారీ పర్సనాలిటీ వాళ్ళు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనం నక్షత్రము, రాశి, లగ్నము, తత్వాలన్నీ ఇలాగే ఉంటాయి. అంటే మళ్ళీ మారుతుంటాయి. మిథున రాశిలో ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం. 4 పాదాలు మిథున రాశివే. సో మిథున రాశి అధిపతి బుధుడు, నక్షత్రాధిపతి రాహు. సో రాహు బుధుడు అంటే ఏంటంటే ఏదో జరుగుతుంది అనే ఒక మాయలో పడ్డము, అవుతుందని పాపం అనుకోవడము, అది 100% నమ్మేయడము, చేయడము, దెబ్బతింటాం. వీళ్ళ లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారమ్మా. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక స్టాండ్ వేసి ఒక సైకిల్ తొక్కుతుంటే గమ్యం చేరుకుంటాం మనం, కష్టం అక్కడే ఉంటాం కదా. సో కానీ సైకిల్ తొక్కుతూ ఉంటాం అంటే కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నమాట. సో మన వీళ్ళు ఏదో ఉంది అనుకుని వర్క్ చేస్తూ సాధిద్దాం అనుకుంటే సాధించలేకపోయిన తత్వం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. వీళ్ళకి భక్తి ఎక్కువే, మనుషులంటే ప్రేమ ఎక్కువే, మనుషులతో కలిసే ఉందాం అనుకుంటారు, అన్ని కలుపుదాం అనుకుంటారు, కానీ వీళ్ళనే కలుపుకోరు ఎవరు. ఎక్కడైనా సమాజంలో మనం ఏది కావాలనుకుంటే దాని ఆపోజిట్ వస్తాయి కదా, అలా వీళ్ళకి ప్రతిదీ ఆపోజిట్గా ఉంటుంది. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అని అంటే ఎవరికైనా నమ్మితే వాళ్ళకి విశ్వాసంగా పనిచేయడము, ఆ పని వాళ్ళకి సాధించి ఇవ్వడము, ఆ విషయంలో వాళ్ళకి కృతజ్ఞ భావం చూపించడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రభావం. కాకపోతే ఏంటంటే వీళ్ళకి జరిగే అన్నీ కూడా అదృష్టవంతులా అని చెప్పుకోవడానికి అంతే, కానీ అదృష్టం ఉందా అంటే లేదు. సో అలాంటి ఇబ్బంది ఎలా అంటాం మనం, చూడడానికి అలా అనిపించదు. వీళ్ళకేం తక్కువ, వీళ్ళకి హ్యాపీ, వీళ్ళు చాలా బాగానే ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అని అనుకుంటాం. సో ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఉంటే వీళ్ళకి ఆటంకాలు, చిన్నప్పటి చదువులో ఇబ్బందులు, చదువులు సరిగా సాగవు చాలామందికి. ఎడ్యుకేషన్ కష్టపడి కంప్లీట్ చేస్తే ఉద్యోగాలు సరిగా రావు, ఉద్యోగాలు సంపాదించుకుంటే అది అంత వాళ్ళకి అనుకున్నంత ఉద్యోగం కాదు, అది నార్మల్ ఉద్యోగాలు, పదవులు. పర్సనాలిటీస్ బాగుంటాయి, మనుషులు బాగుంటారు, కానీ అవి చూడడానికి అలాగే ఉందేమో అనుకుంటే లోపలంతా కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన విషయాలు, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇది ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు. అది అదృష్టం అనేది తక్కువ మంది చూస్తాం, అదృష్టవంతులు అనడానికి చాలా తక్కువ మంది అన్నమాట ఇందులో. సో స్ట్రగుల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, స్ట్రగుల్స్ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది, ఏ దేవతారాధన చేస్తే మంచిది? తప్పకుండా అర్ధనారీశ్వర స్తోత్రం చేయాలి వీళ్ళు. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ తర్వాత శివుడిని ఎక్కువ ఆరాధించాలి. ప్రతి గురువారం శివాలయంలో దర్శనం చేసుకొని శివాలయానికి వెళ్ళడము. సాయంకాలం ప్రదోషకాలం ఉంటుంది వీళ్ళకి. సో ప్రదోషకాలంలో గురువారం పూట సాయంకాలం ప్రదోషకాలంలో వీళ్ళు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకున్న, శివాలయంలో దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తా చాలా వీళ్ళకి విశేషమైన ఫలితాలు వస్తాయి అన్న. వీళ్ళు అంటే చాలా కష్టాలు ఉన్నాయి, చూడడానికి అదృష్టవంతులు, బట్ జీవితంలో అంత అదృష్టం లేదు కాబట్టి ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? కాశీ క్షేత్రానికి వెళ్ళడం ఎక్కువ. సో కాశీ క్షేత్రంలో వీళ్ళు అక్కడ నిద్ర చేసి అక్కడ స్వామివారి అభిషేకాలు, పూజలు చేయించుకోవడం కానీ, వీళ్ళు సంవత్సరానికి ఒకసారైనా కాశీలో ఉండడం కానీ చేస్తే వీళ్ళకి కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది. సో ముఖ్యంగా మరి ఇటువంటి ఇబ్బందులు అవి ఉన్నాయి కాబట్టి సాధారణంగా రోజు ఈ నామజపం చేస్తే మంచిది, ఈ పారాయణం చేస్తే మంచిది, ఇవన్నీ కూడా మీరు చెబుతూనే ఉన్నారు కదా. సో ఏది చేస్తే మంచిది అంటారు? మామూలుగా ఏంటంటే ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రం కదా, కొంచెం ఏదైనా సరే ఒక మాయ గురవుతూ ఉంటుంటారు వీళ్ళు.
సో ఆ మాయలో పడకుండా ఉండాలి అంటే ఒక అమ్మవారి ఉపాసన చేయడం మంచిది. చాలామంది ఏంటంటే మేము అమ్మవారిని కూడా ఎక్కువ ఉపాసన చేయమని చెప్తాం. అమ్మవారి నచ్చిన దేవుడు దుర్గా అమ్మవారిని కానీ కాళిక అమ్మవారిని కానీ వాళ్ళని బాగా స్మరించడం, నిత్య పూజ చేయడం, జపం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, వాటి మీద స్తోత్రపారాయణలు చేయడం, కవచాలు చదవడం, ఇలాంటివి చేస్తే ఇంకా చాలా విశేష ఫలితాలు వస్తాయి. జనరల్గా వీళ్ళు చాలా భక్తులు. మామూలుగా అయితే బాగా ఎంత భక్తి అంటే మనం చెప్పకుండానే వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే మేము ఇవన్నీ చదువుతూ ఉంటామండి, అయినా మాకు కష్టాలు ఉన్నాయండి చెప్తారు. సో ఈ కష్టాలు అంటే పూర్వజన్మ కర్మ. అది ఏదైనా మనం కష్టం అనుభవిస్తాం అంటే మన గత జన్మలో ప్రారంభం చేసుకున్న కష్టాలు ఈ జన్మలో అనుభవిస్తుంటాం. సో దానికి పూజలకు సంబంధం లేదు. మనం రోజు పూజ చేస్తాం అవ్వట్లేదు అంటే అది పూజ ఇవాళ చేస్తే అయిపోతుంది కాదు. వీళ్ళు నిత్యం ఆరాధన చేస్తే ఒక దైవం ఉంటుంది ఈ నక్షత్రానికి. సో ఈ నక్షత్రానికి దైవానికి ఆరాధన వీళ్ళకి ఏంటంటే మనం నక్షత్ర ఆరాధన పాటు చెప్పేది క్షేత్ర దర్శనం చెప్తున్నాం. సో ఈ క్షేత్ర దర్శనం అంటే నక్షత్రానికి కాదు, అది వీళ్ళు పడే కష్టానికి, వీళ్ళు పడుతున్న కష్టాలకి ఇబ్బందులకి వీళ్ళు కాశీ క్షేత్రానికి వెళ్ళి రమ్మని చెప్తున్నాం. దానివల్ల వీళ్ళకి చాలా విశేష ఫలితాలు వస్తాయని చెప్తున్నాం. ఇంకా వీళ్ళు చేయవలసిన స్తోత్రపారాయణ ఎందుకు అంటే ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఫ్యామిలీతో ఇబ్బందులు వస్తాయి. సో కరెక్ట్ టైం డబ్బులు అందకపోవడం కానీ కరెక్ట్ టైంకి రాకపోవడం కానీ జరిగితే అది చాలా ఇబ్బంది పడుతుంటుంది. సో అలా పడకుండా వీళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే అర్ధనాదీశ్వర స్తోత్రం. సో అర్ధనాదీశ్వర స్తోత్రం అంటే ఏంటి అంటే మనని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, మన భావాన్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు చెప్పేది ఆ భావన మనకు అర్థమవుతుంది. సో ఏ విధమైన పనులు చేయగలవో ఆ నెంబర్ ఈ విధమైన ఈ పరిహారం చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అని వీళ్ళకే ఒక స్మరణ వస్తుంది. ఓకే నేను ఇది చేసింది రాంగ్ ఏమో, ఇలా చెప్పకూడదు, ఇలా చేసుకోవాలి, క్లారిటీ వస్తుంది. సో వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి కాబట్టి వీళ్ళ లక్కీ నెంబర్ ఏంటి, అంటే వీళ్ళకి కలిసి వచ్చే కలర్ ఏంటి, వారం ఏంటి, ఏం చెప్తారు? వీళ్ళకి ఎక్కువ కలిసి వచ్చే రంగు రెడ్ కలరు, తర్వాత గ్రీన్, బ్లాక్, ఈ కలర్స్ వాడచ్చు. అంటే బ్లాక్లో లైట్ ఏమంటారు బ్రౌన్ కలరు, చాక్లెట్ కలర్ అంటారు, అవి కూడా వాడచ్చు. ఆ కలర్స్ కూడా వీళ్ళు బాగా కలిసి వస్తాయి. తర్వాత లక్కీ డేట్ వచ్చేసి వీళ్ళకి లక్కీ నెంబర్ వచ్చేసి 5, తర్వాత 4. ఫస్ట్ ప్రయారిటీ 5, సెకండ్ ప్రయారిటీ 4. ఏ వారం అయితే వీళ్ళకి మంచి రోజు అవుతుంది? బుధవారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్న. ఏ పని మొదలు పెట్టినా వీళ్ళు బుధవారం మొదలు పెడితే చాలా చక్కగా పనులన్నీ విజయవంతంగా అవుతాయి. ఓకే. సో ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.